డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు రాష్ట్రంలో ఎల్లవేళలా అన్ని చోట్ల తెలిసినటువంటి వ్యక్తి. చాలా కాలం నుంచి, దశాబ్దాల నుంచి సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి అనేక ఉపన్యాసాలు, రైటింగ్స్ చేస్తూ ఉన్నారు. మంచి మంచి పుస్తకాలు రాశారు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా జనమందరూ భావిస్తుండేది ఎన్నికల కమిషన్. అది ఎలా ఏర్పడింది, అది నిర్వర్తించాల్సిన పాత్ర ఏంటి, నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యతంగా పనిచేస్తుందా లేదన్న చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున జనాన్ని చైతన్యవంతం చేయడానికి ప్రభాకర్ గారు చాలా ఉపన్యాసాలు చాలా చోట్ల ఇచ్చారు. ఎన్నికల కమిషన్ పనితీరు మీద, దాన్ని నియమించినటువంటి తీరు మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. కొంత సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ మనకు ఉన్నటువంటి ఎన్నికల కమిషను త్రిసభ్య కమిషన్. త్రిసభ్య కమిషన్ని ఎవరు నియమిస్తారు అని అంటే, అది కూడా ఒక త్రిసభ్య కమిటీ నియమించేలాగా ఇవాళ ఏర్పాటు ఉంది. అందులో సభ్యులు ఎవరంటే ప్రధానమంత్రి గారు, ఆయన మంత్రివర్గంలో ఆయన ఎంచుకున్నటువంటి మరొక మంత్రి, ఇది కాక వీరిద్దరూ కాక ప్రతిపక్ష నాయకుడు, వీరు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. అందులో గవర్నమెంట్కి 2:1 మెజారిటీ ఉంటుంది. ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, వారు ఏ నిర్ణయిస్తే అదే. అంటే ప్రతిపక్ష నాయకుడి యొక్క ఉనికి ఆ కమిటీలో నామమాత్రంగా ఉంటుంది. ఇదివరకు ఈ త్రిసభ్య కమిటీ కూడా ఉండేది కాదు, కేవలం ప్రభుత్వమే నియమించేది. ప్రభుత్వమే నియమించినటువంటి కమిటీ, లేకపోతే ప్రభుత్వమే నియమించినటువంటి ఎన్నికల కమిషనరు, ప్రధాన ఎన్నికల కమిషనరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ తర్వాత ఎన్నికల కమిషన్ని త్రిసభ్య కమిటీ చేసిన తర్వాత కూడా చాలా ప్రభుత్వమే నియమించింది. ఇప్పుడు కమిటీ నియమిస్తుంది. ఇప్పుడు ఇవాళ ఈ ఏర్పాటు అయినటువంటి కమిటీకి, ఇదివరకు ప్రభుత్వమే నియమించిన కమిటీకి క్వాలిటేటివ్గా ఏమీ తేడా లేదు. అయితే ప్రభుత్వం నియమించినటువంటి వారు ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న. ప్రభుత్వం నియమించింది కాబట్టి కేవలం ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తారని అనేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం నియమించినా కూడా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించినటువంటి వారు ఉన్నారు, వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రాజ్యాంగం చేత. ఒకసారి రాజ్యాంగపరమైనటువంటి పదవిలోకి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రభుత్వం వారిని ఏమి చేసేటువంటి పరిస్థితి కాదు, చేయలేదు కూడా. నిష్పక్షపాతంగా వ్యవహరించడం, నిష్పక్షపాతంగా వీరు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం ప్రజలు కలిగించడం, ఈ రెండు కూడా ముఖ్యమే. అయితే ఇవాళ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వారు కేవలం ప్రభుత్వం నియమించింది కాబట్టి ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తారా అని వెంటనే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఎప్పుడు అనుకోవాలంటే వారి పనితీరుని చూసిన తర్వాత, వారి వ్యవహార శైలిని చూసిన తర్వాత, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను చూసిన తర్వాత, వాటిని విశ్లేషణ చేసిన తర్వాత, ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా, ప్రభుత్వం ఎలా చెప్తే అలాగా చేస్తున్నారా, ప్రభుత్వానికి ఏది అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే చేస్తున్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదా, వెళ్ళడానికి నిరాకరిస్తున్నారా, పారదర్శకంగా ఉండట్లేదా అనేటటువంటి కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తోంది, ఇది ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉందా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. దీనికి మనం కాంట్రాస్ట్ చూసుకోవాలంటే టిఎన్ శేషన్ మీకు గుర్తుండే ఉంటారు. టిఎన్ శేషన్ నియామకం ప్రభుత్వం చేసింది, కమిటీ చేయలేదు. కానీ ఆయన ఎన్నికల కమిషన్ అనేటటువంటిది ఎంతటి స్వయం ప్రతిపత్తి కలిగి ఉండొచ్చో, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చో, ఎంత స్వతంత్రంగా వ్యవహరించవచ్చో ఆయన నిరూపించి చూపించారు. ఆ రోజుల్లో అభ్యర్థులకు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, రాజకీయ పక్షాలకు కానీ ఆయన సింహస్వప్నంగా ఉండేవాడు. సో ప్రభుత్వం నియమించింది కాబట్టి నిష్పక్షపాతంగా ఉండరు, స్వతంత్రంగా వ్యవహరించరు అనడానికి లేదు. అది త్రిసభ్య కమిటీ నియమించింది కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళ వ్యవహార శైలిని బట్టి మనం దాన్ని ఎలాగా ఏం చేస్తున్నారు అనే దాన్ని నిర్ణయించుకోవాలి. ఎన్నికల సంఘం యొక్క వ్యవహార శైలి చూద్దాం. ఈ ఎన్నికల సంఘం అంటే అంతకుముందు
2023లో ఎన్నికల సంఘాన్ని మనం ప్రక్షాళన చేయాలి, దీని నియామకాన్ని మనం సవరించాలి, సంస్కరించాలి అనేటటువంటి ఆలోచనలు, అనేటువంటి డిమాండ్లు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దానికి సమయం పట్టచ్చు, కానీ ఎలా సంస్కరించాలి, ఎలాగ నియమించాలి అనేటువంటిది పూర్తిగా ఖరారయ్యేంత వరకు ఈ గ్యాప్లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ తోటి ఎన్నికల సంఘం యొక్క నియామకం జరిగితే బాగుంటుంది అని ఒక సూచన చేసింది. హుటాహుటిన ప్రభుత్వం చాలా తొందరగా చట్టాన్ని చేసి ఒక త్రిసభ్య కమిటీని నియమిస్తున్నాం ఎన్నికల సంఘాన్ని ఎంపిక చేసుకోవడానికి అని ప్రధానమంత్రి సహచరుడైనటువంటి ఒక కేబినెట్ మంత్రి ప్రతిపక్ష నాయకుడిని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అక్కడ పాత్ర లేకుండా చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర కనుకుంటే ప్రధాన న్యాయమూర్తి అటు ఇటు కాకుండా నిష్పక్షపాతంగా ఉంటాడు అనుకుంటాం మనం. రెండోది ప్రతిపక్ష నాయకుడు, మూడోది ప్రధానమంత్రి. వీరి ముగ్గురు మధ్య ఉంటే కాస్తంత ఆశ ఉండేది, ఇది నిష్పక్షపాతంగా ఉంటుందా ఉండదా అనేది వ్యవహార శైలిని బట్టి అర్థమవుతుంది మనకి. అయితే ఉంటుంది కదా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని తిరగదోడి కేవలం ప్రధానమంత్రి నియమించినటువంటి మంత్రి, ప్రతిపక్ష నాయకుడు మాత్రమే ఉంటారు అనేటువంటి ఒక కమిటీని చట్టం ద్వారా చేసేసారు. ఇక్కడ అనుమానాలకు తావొచ్చింది.